ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా, ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బలహీన వర్గాలు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు, మైనారిటీలు కావచ్చు, అన్ని వర్గాలు ఈరోజు 170-80% పైగా ఉన్న వర్గాలు ఈరోజు విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా వెనక్కి తొక్కేస్తున్నారు. వీళ్ళని పూర్తిగా వెనక్కి నెట్టివేయడానికి ఈ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి తప్ప, పథకాల పేరు చెప్తున్నారు, పదవులు చెప్తున్నారు తప్ప, ఉత్సవ విగ్రహాలు లాంటి పదవులు ఇచ్చి పూర్తిగా అధికారాన్ని చెలాయించే కార్యక్రమం చేస్తున్నారు తప్ప, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గము అభివృద్ధి చెందాలనే ఆలోచన ఏ పార్టీకి, ఏ నాయకుడికి లేదు. ముఖ్యంగా 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మించడంలో అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ సుమారు 1,00,000 కోట్ల రూపాయలు కేవలం పోలవరము, మిగిలిన ప్రాజెక్టుల పేరు చెప్పి దోపిడీ చేశారు తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు. ఏ ఒక్క రైతుకి, ఏ ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చింది లేదు. గత 10 సంవత్సరాలలో పథకాల పేరు చెప్పి, ప్రాజెక్టుల పేరు చెప్పి, భూముల పేరు చెప్పి ఈ రెండు ప్రభుత్వాలు, రెండు పార్టీలు దోపిడీ చేసిన విలువ సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఈరోజు కేవలం ఈ రాష్ట్రంలో 2 కుటుంబాలు, ఆ కుటుంబాలకు సంబంధించిన బినామీలు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. 2014 నుండి 19 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇది చేసింది. ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది. ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మించలేదు, పోలవరం నిర్మించలేదు, రైతులకు మంచి చేయలేదు, అదేవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయలేదని ఆనాడు 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కాదని జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా 2019 నుండి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా అరాచకాలు చేస్తూ, రౌడీజం చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, దోపిడీ చేస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా వాళ్ళ బాబు సమ్మన్నట్టు లూటీ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి మంచి చేయాలి, రైతులను అభివృద్ధి చేయాలి, వ్యవసాయ అభివృద్ధి కావాలి, యువతకు మంచి జరగాలి, పరిశ్రమలు తీసుకురావాలి అనే బలహీన వర్గాలకు మంచి చేయాలనే ఆలోచన ఏ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, అతని పార్టీకి కానీ రాలేదనే విషయాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. అన్ని పార్టీలను చూసాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసాము. తర్వాత ఈ రాష్ట్రాన్ని సుమారు 23 సంవత్సరాల పాటు పరిపాలించిన తెలుగుదేశం పార్టీని చూసాము. గత 5 సంవత్సరాల నుండి రాక్షస పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసాము. రాష్ట్రం అభివృద్ధి చెందలేదు, రైతులు అభివృద్ధి చెందలేదు, వ్యవసాయ అభివృద్ధి జరగలేదు, యువతకు మంచి జరగలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత వెళుతున్నంత వలసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకి చిన్న చిన్న ఉద్యోగాల కోసం కూడా ఈరోజు వలసలు వెళ్ళే పరిస్థితి కేవలం మన రాష్ట్రంలో మాత్రమే ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి 2014 నుండి 24 వరకు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 32 లక్షల మంది ఈరోజు కుటుంబాలు పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్ళాయి అనేది సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నివేదికలు చెప్తున్నాయంటే ఈ రాష్ట్రం ఎంత దీన పరిస్థితుల్లో ఉందో, ఈ రాష్ట్రాన్ని ఇప్పటి వరకు పరిపాలించిన 2 ప్రభుత్వాలు ఎంత అన్యాయం చేశారో, ఎంత మోసం చేశారో, ఎంత దోపిడీ చేశారో అనే విషయాన్ని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. ఈ రాష్ట్రంలో మార్పు రావాలంటే, రైతులకు మంచి జరగాలంటే, యువతకు మంచి జరగాలంటే, మహిళా సాధికారిత కావాలి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మనం చేయాల్సింది పోరాటాలు కాదు, ఉద్యమాలు కాదు,
ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సుమారు 540 కంపెనీలను ఆహ్వానించి పార్టీ ఆధ్వర్యంలో ఒక మెగా జాబ్ మేళాను నిర్వహించి ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సుమారు 32,000 మందికి ఉద్యోగాలు కల్పించిన చరిత్ర కేవలం భారత